స్క్రంచీ అండ్ బౌ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను స్క్రంచీ అండ్ బౌ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఈజీగా. ఫస్ట్ అయితే స్క్రంచీ చేసి చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెడల్పు నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను. పొడవు వచ్చేసి 20 ఇంచెస్ కి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎలాస్టిక్ నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. మీరు కావాలంటే వేరే ఎలాస్టిక్ కూడా తీసుకోవచ్చు. స్క్రంచీ కోసం ఇందాక కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని స్టిచ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళిపోయేలా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆ స్టిచ్ వేసుకున్న దాన్ని రివర్స్ లో తీసుకుందాం. ఏదైనా పిన్ లాంటిది ఉంటే దానికి పెట్టేసి లోపల నుంచి తీయాలి. ఈ లాస్ట్ చివరన కొంచెం తీస్తే చాలు, అంతా వచ్చేస్తుంది. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ స్క్రంచెస్ మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, ఖర్చు లేకుండా. మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ తోనే మనం డ్రెస్సెస్ అలా స్టిచ్ చేస్తాం కదా, మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలతోనే మనం డ్రెస్ మ్యాచింగ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ ని రివర్స్ లో తీసాక ఇలా వచ్చింది. ఇప్పుడు మనం అందులో ఎలాస్టిక్ పెట్టుకోవాలి. సేమ్ ఇందాక ఫ్యాబ్రిక్ ని పిన్ తో ఎలా అన్నామో ఇప్పుడు ఎలాస్టిక్ ని కూడా సేమ్ అలానే అనేసి లోపలికి పంపించాలి. నెక్స్ట్ ఈ చివరన ఆ చివరన ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఆ రెండింటిని కలిపి ఒక ముడి వేసుకోవాలి. చూడండి స్క్రంచీ అయిపోయినట్టే. ఇంకా ఈ చివరన ఆ చివరన ఓపెన్ ఉంది కదా, ఇప్పుడు దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫ్యాబ్రిక్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది. ఆ స్టిచ్ వేసింది కనిపించకుండా ఫ్యాబ్రిక్ ని అటు ఇటు అనుకోవాలి, సెట్ చేసుకోవాలి. చూడండి ఈజీగా మన స్క్రంచీ రెడీ అయిపోయింది. డ్రెస్ మ్యాచింగ్ స్టిచ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ బౌ రెడీ చేద్దాము. దానికోసం నేను 9.5 ఇంచెస్ వెడల్పు, 9.5 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ ని 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్నాక 2 కార్నర్స్ ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ లో తీసుకుందాము. కార్నర్స్ కట్ చేయకున్నా పర్లేదు. సీజర్ తో కార్నర్స్ ఇలా షేప్ అంటే సరిపోతుంది. 4 సైడ్స్ ఇలానే అనుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సూది దారంతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అది నెక్స్ట్ వేసుకుందాం, కానీ దీని కింది పార్ట్ అనేది రెడీ చేసుకుందాము. ఈ కింది పార్ట్ కూడా నేను పొడవు ఎంత తీసుకున్నానో వెడల్పు కూడా అంతే తీసుకున్నాను, 30 ఇంచెస్ కి. ఇప్పుడు దీన్ని సమోసా లాగా ఫోల్డ్ చేసి అటు సైడ్ ఒక స్టిచ్, ఇటు సైడ్ ఒక స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో ఓపెన్ పెట్టుకోవాలి కొంచెం. స్టిచ్ వేయడం అయిపోయాక ఈ ఓపెన్ ఉన్న దగ్గర నుంచి లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా బయటికి లాగాలి. స్క్రంచీ చేయడం ఎంత ఈజీ, బౌ చేయడం కూడా అంతే ఈజీ. చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు. దీనికి క్లిప్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా అటాచ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. రివర్స్ లో తీసాక సమోసాలా వచ్చింది కదా, ఇప్పుడు ఓపెన్ ఉన్న ప్లేస్ ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం. దీనికి ముందు ఇంకో పార్ట్ స్టిచ్ చేసాం కదా, పైన పార్ట్. ఇప్పుడు దాన్ని సూది దారంతో రన్నింగ్ స్టిచ్ అనేది వేద్దాం. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని ఫోల్డ్ చేసి రన్నింగ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఒక 2-3 స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కింది పార్ట్ని సేమ్ దీనిలాగానే స్టిచ్ చేద్దాము, ఫోల్డ్ చేసుకొని. ఇది సపరేట్ అది సపరేట్ స్టిచ్ వేసిన తర్వాత వాటిని రెండు కలిపి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. రన్నింగ్ స్టిచ్ అనేది చూపిస్తున్నా చూడండి. ఆ రెండింటిని కలిపి ఒక రన్నింగ్ స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. ఇది జార్జెట్ క్లాత్ కదా, కొంచెం పడిపోయినట్టు అనిపిస్తుంది. సాటిన్ క్లాత్, స్టిఫ్ క్లాత్, కాటన్ క్లాత్ అలా ఉంటాయి కదా, అవి అయితే కరెక్ట్ గా ఇలా నిల్చుంటాయి. వాటితో ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను డ్రెస్ మ్యాచింగ్ కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ తోనే స్టిచ్ చేశాను. ఇందాక రన్నింగ్ స్టిచ్ వేసాం కదా బౌకి, అది కనిపించకుండా ఉండడం కోసం ఇప్పుడు ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేద్దాము. దీనికి 1 ఇంచ్ వెడల్పు, 3 ఇంచ్ పొడవుతో ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకొని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసాను. ఫస్ట్ బౌకి ఎలా అయితే ఫ్యాబ్రిక్ రివర్స్ లో తీసామో దీన్ని కూడా అలానే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బౌ చుట్టూ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ వేసిన దాన్ని కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అంతే, ఇంకా మన బౌ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీనికి క్లిప్ అటాచ్ చేస్తున్నాను. చూడండి ఎంత సింపుల్ గాను. దీనికి మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలంటే ఇందాక స్టిచ్ వేయకముందే రబ్బర్ బ్యాండ్ ని పెట్టేసి స్టిచ్ వేయాలి. అంతే. ఇంకా ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.